హాయ్ కుకింగ్ లవర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దబ్బకాయతో తీపి పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, గారెలోకి, టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది. ఇంట్లో మనం వైట్ చట్నీ, పల్లీల చట్నీ ఇటువంటి చట్నీలు చేయడానికి టైం లేనప్పుడు ఈ చట్నీతో సరిపెట్టేసుకోవచ్చు. జ్వరం నోటికి కూడా బాగుంటుందండి, పుల్లపుల్లగా తీపిగా ఉంటుంది. పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? దబ్బకాయ తీపి పచ్చడి చేయడానికి ఒక పెద్ద దబ్బకాయ తీసుకున్నాను. ఇలా ముగ్గిన దబ్బకాయతో చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇది వెయిట్లో అయితే 450 గ్రాములు వచ్చిందండి. ఈ దబ్బకాయని శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిచేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలాగ హాఫ్కి కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడిని తొక్కలతో సహా చేస్తున్నాను. కొద్దిమంది అయితే తొక్కలు తీసేసి పొక్కిస్తారండి. ఈ తొక్కలతో చేసింది కూడా బాగుంటుంది. అలాగే దబ్బకాయలో అయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దబ్బకాయ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఈ పచ్చడిని చేయండి. ఇప్పుడు ఇది చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. గింజలు ఉంటే చేదు వస్తుంది. తొక్క ఉండడం కూడా చేదు వస్తుందేమో అన్న డౌట్ మీకు రావచ్చు. మనం ఇందులో బెల్లాన్ని యాడ్ చేస్తున్నామండి. బెల్లంలో మగ్గుతుంది కాబట్టి పెద్ద చేదుగా ఉండదు. పుల్లపుల్లగా, తీతీగా, కారంగా ఉండి పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చానికి కూడా బాగుంటుందండి. మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. గింజలన్నీ కూడా ఇలా సెపరేట్ చేసేయాలి. చివర్లు కూడా కొంచెం ఇలా కట్ చేసేసి ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పోపు వేయించడానికి ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి నేను ఎండుమిర్చి, ఘాటుగా ఉన్నాయండి ఇవి పెద్ద ఎండుమిర్చి. ఇలాంటివి నేను ఒక 20 తీసుకున్నాను. వెయిట్లో అయితే 30 గ్రాముల వరకు వచ్చాయి ఇవి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఎండుమిర్చిని చిదిమి వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామంటే పైన వేగిపోయి లోపల గింజలు వేగవు, అలాగే మెత్తగా కూడా ఉంటాయండి. లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకోవడంలోనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలా నిదానంగా 5 నిమిషాల వరకు వేయించాను. వేయించిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని గింజలు కూడా బాగా వేగాయి. అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపులు కూడా వేయించేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు పొట్టు మినపప్పు కూడా వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలినవి వేయించుకోవాలి. ఇవి పోపులతో సహా చేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చేదు వస్తుంది మళ్ళా. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ పోపులన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ పోపులు కూడా అదే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే కట్ చేసిన దబ్బకాయ ముక్కలను వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తొక్కతో సహా మగ్గిస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అదే హోటల్స్ వాళ్ళు అయితే తొక్క లేకుండా పొక్కిచ్చేస్తారండి. ఐదు నిమిషాలు మగ్గించాను మీడియం ఫ్లేమ్లో. మొత్తం మగ్గిపోయింది. కొంచెం తొక్క మగ్గాలంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేస్తున్నాను. మీరు రుచికి తగినట్టు వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. బెల్లం కప్పు నిండా వేస్తున్నాను. తురుమున బెల్లం ఇది తూకంలో అయితే 400 గ్రాములు ఉంటుందండి. ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుని ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తే బెల్లం కరుగుతుంది. ఇంకా దబ్బకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. పొక్కింపు అంటారు కదా హోటల్స్ వాళ్ళు అయితే ఇలా వేసేసి ఇందులోనే మగ్గిన తర్వాత పచ్చికారం వేసేస్తారండి. ఎలాగూ చేసుకోవచ్చు. నేనైతే తొక్కలతో సహా మగ్గిస్తున్నాను. ఇంకో 3-4 నిమిషాలకి మొత్తం బెల్లం అంతా కరిగింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించిన ఈ పోపులన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెత్తగా.
మగ్గిపోయిందండి, దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులోనే పచ్చికారం వేసేస్తే అదే పొక్కింపు. నేను ఇప్పుడు పచ్చళ్ళ చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే నిలవ ఉంటుందండి ఒక నెల వరకుని. మిక్సీ జార్లో ఇవన్నీ వేసి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత పొక్కించిన ఈ దబ్బకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. లేదా ఈ ముక్కలు స్టవ్ మీద ఉంటుండగానే మిక్సీ పట్టిన పొడి అంతా వేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి. తొక్కలతో సహా చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టేస్తున్నాను. ఇది నేను టిఫిన్స్లోకి చేస్తున్నాను. ఇలా అయితే బాగుంటుందని మిక్సీ పట్టాను. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకుని పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే పోపు పెట్టడం లేదు. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్లోకి కొద్దిగా తీసుకుని అప్పుడు పోపు పెట్టుకోవచ్చు. కొంచెం వాటర్ కలుపుకుని పోపు పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే దబ్బకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు దబ్బకాయ ఉన్నప్పుడు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.